గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. 1983 నుంచి ఓటమి ఎరగని నియోజకవర్గం అది. టీడీపీకి కంచుకోట నియోజకవర్గం. నాయకుడు ఎవరైనా గెలుపు మాత్రం టీడీపీదే. గత దశాబ్ద కాలంగా ఆ బలానికి నందమూరి కుటుంబం అండ తోడైంది. అలాంటి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. మరి ఆ కోటకు బీటలు వార్చడం పెద్దిరెడ్డికి సాధ్యమవుతుందా? అందుకోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? పెద్దిరెడ్డిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఏపీలో రసవత్రంగా మారిన ఆ నియోజకవర్గం ఏంటి? అక్కడ 2024లో ఏం జరగబోతోంది? మరో 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హిందూపురంలో పొలిటికల్ హీట్ రాజుకుంది. హిందూపురం కేంద్రంగా అధికార ప్రతిపక్షాలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలనే దృఢ సంకల్పంతో బాలకృష్ణ ఉండగా ఎలాగైనా బాలయ్య విజయాన్ని అడ్డుకోవాలనే కృత నిశ్చయంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇందులో భాగంగా హిందూపురం కేంద్రంగా టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో అనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఇద్దరు నేతలు ఒకేసారి నియోజకవర్గంలో పర్యటించడంతో రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అటు హ్యాట్రిక్ పై కన్నేసిన బాలకృష్ణ, ఇటు ఈసారి ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావిస్తున్న పెద్దిరెడ్డి ఇద్దరు నియోజకవర్గంలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన పెద్దిరెడ్డి 3 రోజుల పాటు హిందూపురంలో పర్యటిస్తున్నారు. తొలి రోజు టీడీపీకి బాగా పట్టున్న లేపాక్షి మండలంపై దృష్టి పెట్టారు. ఇందులో స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు ద్వితీయ శ్రేణి నాయకుల సమస్యలు పరిష్కరించే దిశగా పెద్దిరెడ్డి అడుగులు వేస్తున్నారు. మరోవైపు టీడీపీలో బలంగా ఉన్న నాయకుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు హిందూపురంలో ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అంతేకాకుండా ఈసారి మెజారిటీ భారీగా పెంచుకుని ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగానే 2019లో బాలకృష్ణపై పోటీ చేసిన ఇక్బాల్ను తప్పించి కురుమ సామాజిక వర్గానికి సంబంధించిన దీపికారెడ్డిని తీసుకువచ్చారు. దీంతో పాటు ఈసారి పార్టీ మరోవైపు నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తులపై కూడా పెద్దిరెడ్డి దృష్టి సారించినట్లు సమాచారం. అందుకోసం నియోజకవర్గంలోని నాయకులందరినీ పిలిపించుకుని ఇకపై గ్రూప్ పాలిటిక్స్ కు చెక్ పెట్టాలని సీరియస్ గా చెప్పారు. పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టడాన్ని గమనించిన బాలకృష్ణ 3 రోజుల పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు వచ్చి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన బాలయ్య హ్యాట్రిక్ పై కన్నేశారు. సోమవారం నుంచి స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలోని మండలాల వారీగా పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామ స్థాయిలోని నాయకులతో సైతం ఒంటరిగా చర్చలు జరుపుతున్నారు. బాలకృష్ణ హ్యాట్రిక్ విజయానికి ఎలా బ్రేక్ వేయాలనే అంశంపైనే మంత్రి పెద్దిరెడ్డి దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. 2024లో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేయాలనే పట్టుదలతో పార్టీ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాలకృష్ణపై హాట్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించారు. హిందూపురం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఎంతో కాలంగా ఒకే సామాజిక వర్గానికే కేటాయిస్తుందని, వైసీపీ ఈసారి హిందూపురం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు బీసీ సామాజిక వర్గాలకు కేటాయించామని చెప్పారు. హిందూపూర్ పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి కూడా మహిళా అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమించారు జగన్. హిందూపురం అసెంబ్లీకి దీపిక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న బాలయ్యకు ఇద్దరు మహిళా నేతలను రంగంలోకి దింపి చెక్ పెట్టాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. హిందూపురం అసెంబ్లీ టీడీపీకి నందమూరి కుటుంబానికి కంచుకోట లాంటిది. ఇలాంటి స్థానంలో గెలిచి ఆ విజయానికి పరిపూర్ణత తీసుకురావాలన్న వ్యూహంతో జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు హిందూపురం అసెంబ్లీలో టీడీపీ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎన్టీఆర్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే బైపోల్లో హరికృష్ణ కూడా ఇక్కడ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. బాలకృష్ణ వరుసగా 2 సార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ ఖాయం అనే ధీమాలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరు మహిళా నేతలను
రంగంలోకి దింపిన జగన్ తన మార్క్ వ్యూహాలను పరిచయం చేస్తున్నారు. దీంతో బాలయ్యతో పాటు టీడీపీ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఇద్దరు మహిళా నేతలను బరిలో దింపడం ద్వారా ఒక రకంగా బాలకృష్ణకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి దీన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పం, హిందూపురం నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే టాస్క్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆయన గత 2 ఏళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే తాజాగా హిందూపురంలో ఆయన ఏకంగా 6 రోజుల పాటు బస చేసి నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఒక్కటైనా గెలిచి సీఎం జగన్ వద్ద తన పరపతి నిలబెట్టుకోవాలని పెద్దిరెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.